ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. నవమాసాలు అయింది. నవమాసాలు. ఈ నవమాసాలలో పాసా ఫెయిల్ ఫెయిల్. అది మనం చెప్తలేము, జనాలు అంటున్నారు. జనాలు అంటున్నారు. పాసా ఫెయిల్ అని చెప్పి మాట్లాడుకుంటే ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలంతా కూడా కేసీఆర్ చేసేటటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఏం చేశారంటే విసుగు చెందిపోయారు, విస్తుపోయారు. అంటే పెద్దగా కేసీఆర్ అంటే సరే వ్యతిరేకం ఉన్నా లేకపోయినా సరే చూద్దాం 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిండు, సరే తెలంగాణ తెచ్చిన కూడా ఇంకోటి ముచ్చట బాగానే ఉంది. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారం ఇచ్చారు. సరే రాష్ట్రాన్ని ఇచ్చినట్టుంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, సరే ఒకసారి కాంగ్రెస్ కూడా అధికారం ఇద్దాం అని ప్రజలు డిసైడ్ అయ్యారు. మా రేవంత్ బాబాయ్ మా రేవంత్ అన్న అరే ఇంత ముచ్చట్లు చెప్తుండని చెప్పి అధికారం ఇచ్చారు. ఇచ్చి చూద్దామని చెప్పి ఇచ్చారు. నవమాసాలు అయింది, ఏం చేశారు? 9 మాసాలు అయింది. ఇంతవరకు అసలు వీళ్ళు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 6 గ్యారెంటీలు, అంతే కదా? అవును, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు చెప్పటం వల్లే కాంగ్రెస్ గాలి బాగా వేసింది, గెలిచారు. అంతే చెప్తే రేవంత్ రెడ్డి గారి ముఖం చూసో లేకపోతే బట్టి విక్రమార్క గారి ముఖం చూసో, రాహుల్ గాంధీ కొద్దిగా తెల్లగా ఉంటాడు ఈయన ముఖం చూసో, వీళ్ళ ముఖాలు చూసి కాదు, 6 గ్యారెంటీలు ముఖాలు చూసి 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ప్రజలు, ఎందుకనంటే మన అమూల్యమైనటువంటి ఓటుని తీసుకుపోయి 6 గ్యారెంటీలకి మనం ఇచ్చుకున్నాం, అంతే కదా? అవునవును, 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు లేకపోతే వాళ్ళు అధికారంలోకి రారు. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి కన్నా రాహుల్ గాంధీ వీళ్ళందరికన్నా కూడా ప్రధానంగా 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు ఎంత ఇంప్లిమెంటేషన్ అయినాయి? ఉచిత బస్సు అని పెట్టిర్రు, ఫ్రీ బస్సు, ఉచిత బస్సు. ఒకసారి రాయాడా? ఫస్ట్ వాళ్ళు అదే చెప్పారు మనకి, ఉచిత బస్సు ఫ్రీ బస్సెస్ అని చెప్పారు. ఎవరికి? లేడీస్ కి. ఈ ఫ్రీ బస్సులో ఎంత పంచాయతీలు, ఎంత లొల్లి. ఏడేదో మనం ఇక్కడ నిల్చొని లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఆపోజిట్ గా ఇది చెప్తలేము. మనం కేవలం ప్రజల గురించి, రాష్ట్రం బాగోగుల గురించే మాట్లాడతాం. బయట జరిగే పరిస్థితులు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. నష్టంలో ఆర్టీసీ ఎంత? 2600 కోట్లు ఎంత ఉంది నష్టం? 2600 కోట్లు నష్టాలుంటే ఆలోచించకుండా ఫ్రీ బస్ అని చెప్పి పెడితే ఆ బస్సులు మొత్తం డొల్లా కింద పడి మీద పడి వాళ్ళు కొట్టుకోను వీళ్ళు కొట్టుకోను, ఆడవాళ్ళు మగవాళ్ళు కొట్టుకోవడం. మరి ఇది పాసా ఫెయిలా? ఫెయిలే కదా. ఫెయిల్ అని మనం చెప్తలేము. ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో ఆ మహిళలే ఫెయిల్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్పారు. వాళ్ళు వీళ్ళు ₹1,00,000 ఇచ్చిన ₹1,00,000 జీతం తీసుకున్నట్టు కూడా ఆ ఫ్రీ బస్సులో పోతారు. ఫ్రీ బస్సులో అంటే ఇది మ్యానిపులేట్ అయింది, అంటే కొంచెం అటు ఇటు అయింది, అంటే ఫెయిల్. ఇది ఫెయిల్. ఇక ఉచిత కరెంట్ ఎంతమందికి వస్తుంది? ఉచిత కరెంటు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, కరెంట్ ఎంతమందికి? ఉచిత కరెంటు అసలు ఎంతమందికి వస్తుంది? ఉచిత కరెంటు ఎంతమందికి రావాలి? రాష్ట్రంలో ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ 200 యూనిట్లు పోతే ఫ్రీ అని చెప్పారు. 200 యూనిట్స్. అవునా? మొత్తం రేషన్ కార్డు 70 లక్షలే ఉన్నాయి. 70 లక్షలు. 70 లక్షలు వీళ్ళు ఇచ్చేది 35 లక్షల మందికి ఇస్తారు, అంటే సగం. అది కూడా ఫెయిల్. ఇది కూడా మన వ్యూ కాదు, పబ్లిక్ పాయింటే. ఇచ్చేదాన్ని బట్టి లెక్క ప్రకారమే ఫెయిల్. ఇంకేమి ఇచ్చారు? 2 కాకుండా లేడీస్ కి కరెంట్. నెక్స్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు కొత్తగా. ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు 2500 అని చెప్పారు. 2500 గతి ఇంతవరకు లేదు. దాన్ని ఊసే ఎత్తట్లేదు, అసలు ఆ ముచ్చటే లేదు. ఇంకొక విషయం గమ్మత్ ఏంది తెలిసిన? పెద్ద ఛానళ్ళ TV9, ABN, సాక్షి, ఈ పెద్ద అని చెప్పుకుంటారు కదా దినపత్రిక, దాంట్లో ఇక వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు పెడితే ఎన్నికల కంటే ముందు కేసీఆర్ 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు, మీకు తెలుసా? మాకెందుకు తెలియదండి బాబు. 2 లక్షల కోట్ల అప్పు చేసిండు, మొత్తం ఆగం పట్టించిండు మొత్తం. ఇక అయినా మేము వచ్చినాక ఆ అప్పులు తీరుస్తాం, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఇస్తాం, దీనికన్నా అదనంగా ఇస్తాం కూడా చెప్పారు. మళ్ళీ దీనికి అదనంగా ఇస్తాం, ఇక ఏది పడితే అది ఇచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు వచ్చిన తర్వాత మొన్న మీటింగ్ జరిగింది, 16వ ఆర్థిక సంఘం అని చెప్పి మీటింగ్ జరిగితే కేంద్రం నుంచి ఏం చెప్తారు తెలుసా? వీళ్ళు ఇగో డబ్బులు అన్ని అప్పులకే సరిపోతున్నాయి. ఏమన్నారు వీళ్ళు? ముఖ్యంగా ఈయటానికి సరిపోవట్లేదు, లంకె బిందులు ఉన్నాయని వచ్చామని చూస్తే ఖాళీ కొండలు ఉన్నాయని చెప్పారు. ఆ మాత్రం తెలియదు అప్పుడు వీళ్ళకి? అప్పుడు అన్ని తెలిసి వీళ్ళకి. మళ్ళీ ఏ విధంగా హామీ ఇచ్చారంటారు? అసలు ముచ్చట్లు చెప్పినట్టే కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రజలకు ముచ్చట్లు చెప్పినట్టే. సరిగ్గా పక్కన పెడదాం. ఇక రైతులకు సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసుకున్నట్టయితే, ఫార్మర్స్ రైతులు వీళ్ళు ₹2 లక్షల మేనిఫెస్టో పెట్టారు. 2 lakhs. దానికి మస్తు ఓట్లు పడ్డాయి రైతుల దగ్గర నుంచి వెళ్ళి. 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఎంపీ ఎన్నికల కంటే ముందు
ప్రచారంలో తిరిగినప్పుడు ఏడికి పోతే ఆడికి మెదక్ పోతే మెదక్లో పెద్ద చర్చి ఉంటది. ఈ చర్చి సాక్షిగా చెప్తున్నా, నేను 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేస్తా అని చెప్పాడు. ఇంకా హిందూ దేవుళ్ళ దగ్గర పోతే అక్కడికి, మసీదుల దగ్గరకు పోతే మసీదుల దగ్గరికి ఏదో అంటారు చూసిన డైలాగ్, ఆనా నేను ఒట్టేసి చెబుతున్నా అని చెప్తా చూసిన ఆ రేంజ్ చెప్పిండు సార్. ఏమైపోయింది ఇది కూడా? రుణమాఫీ ఎంతమందికి అయింది? ఎవరు చూస్తున్నారా కామెంట్స్ లో తెలపండి మీరు. అంటే ఇప్పుడు మేము కేసీఆర్ చక్కగా చేసిండు, కేటీఆర్ చక్కగా చేసిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కగా చేసిండు అని మేము అంటలేము. వాళ్ళని పొగడాల్సిన అవసరమూ మాకు లేదు. వాళ్ళు మంచిగా చేయలేదు కాబట్టి వాళ్ళని తీసి పక్కగా పెడితే, నీ గ్యారంటీలు నీ హామీలు చూసి ప్రజలు నీకు ఓటేసినప్పుడు నువ్వు ఏం చేసినావు ప్రజలకి, ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇక ప్రజలంటే కళ్ళు మూసుకొని ఓట్లేస్తారు అడిగిపోయి, అంతేనా? కళ్ళు మూసుకొని ఓట్లేసేస్తారు, ఏది పడితే చెప్తే నమ్ముతారు. ప్రజలు గుడ్డోళ్ళు, వాళ్ళకి ఆలోచన లేదు, డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారు. ఇవన్నీ ఇక దృష్టిలో పెట్టుకొని చేస్తే హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు తెలుసా? మొన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా నడిపించాలంటే, ప్రజాప్రతినిధులకి మేము జీతాలు లేకపోతున్నాం. ముఖ్యమంత్రి చెప్తాడు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకపోతున్నాం, మా దగ్గర కూడా ఫ్రీ బస్ ఉన్నది, మా దగ్గర కూడా ఉచిత కరెంట్ ఉన్నది, ఆయన తెలంగాణ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన చెప్తాడు. చూడండి, తెలంగాణ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కర్ణాటక సీఎం కూడా అదే చెప్పాడు, అదే చెప్తున్నారు. కర్ణాటక సీఎం కూడా అంటే ఉచితాలు ఇక ఉచిత పథకాలు చెప్పి ప్రజల్ని ఆశ పెట్టడం, ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత ఏమి తెలిసింది. నిజంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులకే వీళ్ళు 100 రోజులకే వీళ్ళు 2500 మహిళలకు ఇస్తారని చెప్పలేదా? పెన్షన్లు పెంచుతామని చెప్పలేదా? ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నారు. 100 రోజులు 200 రోజులు అయింది, 200 రోజులు అయింది, 200 రోజులు ఆల్మోస్ట్ 200 రోజులు అయితే 200 డేస్ అయింది. 1,00,000 రూపాయలు ఇస్తాండి కేసీఆర్. ఏడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆడపిల్లలకు పెళ్లిలు అయితే అంత డేరీ కూడా ఎవరు చేయలేకపోయారు. కళ్యాణ లక్ష్మి కదా అది, కళ్యాణ లక్ష్మి అంత డేరీ ఎవరు చేయలేకపోయారు, కానీ కేసీఆర్ చేసిండు. కేసీఆర్ డేరీ చేసి అప్పులే పట్టుకొచ్చిండులే, ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళి పైసలే వీలేదులే కానీ అప్పే పట్టుకొచ్చిండు, తీసుకొచ్చి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చిన్నగా జరుగుతాయి. అప్పుడు ఇంతకుముందు ఏం పైసలు ఇవ్వకపోయేది. ఏం పైసలు ఇస్తారు పెళ్లిళ్ళకి? గుడిచున్నాడు. అయ్యా ఇప్పుడు నేను ఏదో ఒకలాగా పెళ్లి చేసుకొని అదో ఇదో పప్పో గిప్పో పెట్టి నా కూతురు నీటికి పంపిస్తా, తులం బంగారం అన్నారు కేసీఆర్ పంపిస్తా, ఒక 2 నెలల్లో 3 నెలల్లో 1,00,000 రూపాయలు వస్తాయి, ఆ 1,00,000 రూపాయలు నీకే ఇస్తా కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఆడపిల్లకి పెళ్లి చిన్నగా నడిచేది. అంటే అసలు కట్టిగా బీద ఆడపిల్లలకు కూడా ఎవడోడు ముందుకు వచ్చి, అరే కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు నాకు వస్తాయిగా అని చెప్పి, సరే అమ్మాయి కొద్దిగా ఎర్రగా బుర్రగా ఉందనుకో వాడు చేసుకొని పోయేటోడు, ఆడ కొద్దిగా ఇదయ్యేది. వీళ్ళు దాంట్లో వచ్చి మేము తులం బంగారం ఇస్తాం, దీంతో పాటు అదనంగా తులం బంగారం తులం ఎంత ఉంది దగ్గర? తులం బంగారం బలిసినోడు, పెద్ద బలిసినోడు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది. తులం బంగారం ఇచ్చేస్తాం. వినేవాడు ఉంటే హైదరాబాద్ సముద్రం తీసుకొస్తా అని చెప్తారు. ఇక అదే ఇది అలాంటి ఏమో తులం బంగారం అంటే ప్రజలు కూడా ఎట్లా ఆలోచించారంటే, అసలు ఏమి యాడికెళ్ళొస్తాయో అంత ఖజానా తెలంగాణ ఉందేమని అనుకున్నారు. ఏమన్నా తవ్వితే రావటానికి బంగారం ఏం ముచ్చట చెప్పారు, దాని గురించి ఇంతవరకు ముచ్చటే లేదు. వీళ్ళు వచ్చి 9 నెలలు అయితే అది ఎన్ని పెళ్లిలు అనేది తెలుసా? కొన్ని లక్షల పెళ్లిలైనా మొన్న ఏప్రిల్ మార్చి మళ్ళీ ఇప్పుడు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ మాసం అయిపోతే మళ్ళీ అందుకుంటాయి షురు. ఎంతవరకు ఆ 1,00,000 రూపాయలు చెక్కులు వచ్చింది లేదు, బంగారం లేదు. ఇక ఈ అన్ని సోషల్ మీడియా ద్వారా అడుగుతాం కదా. మరి మీరు ఓట్లు ఎంచుకున్నది గ్యారంటీల వల్లే ఎంచుకున్నారు సార్, మీరు ఆ హామీల వల్లే ఎంచుకున్నారు సార్, మరి మీరు మర్చిపోతారని చెప్పి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటది. ఓటేసిన ప్రతి పౌరుడికి ప్రశ్నించేటోడు కొద్దిగా సోషల్ మీడియా అడిగితే ఆ ట్యూబ్ గాళ్ళు, యూట్యూబ్ గాళ్ళు, ఏ ట్యూబ్ పడితే ఇంకా నమస్తే కాదు దండం పెట్టాలి ఆయన కాళ్ళకి. సార్ నమస్తే పెట్టాలి, దండం పెట్టాలా మీకు. ఆ ట్యూబ్ గాళ్ళు, యూట్యూబ్ గాళ్ళు, ఆ ట్యూబులు లేకపోతే అసలు వచ్చేటోడే కాదు. ఎట్లా సారు ముఖ్యమంత్రి సారు ఎట్లా చెప్పేటోడు అంటే, చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా కూడా కేసీఆర్ ని ప్రశ్నించాలి. ఏం చేయాలి అంటే ఇక నువ్వు చెప్పినవన్నీ ఇక నువ్వేం చేస్తే అదే కరెక్టా? ఇగో ఇది అంటే మరి ఇది పాస్ ఆఫ్ ఫెయిల్? ఇవన్నీ వాళ్ళు చెప్పినాయనండి, మనం చెప్పినవి కాదు. ఈయన వచ్చేమో మెగా డిఎస్సీ త్వరలో అంటాడు, ఎప్పుడు మెగా డిఎస్సీ అని. సార్ మెగా డిఎస్సీ అంటాడు, ఎప్పుడో తెలియదు, అది ఎప్పుడో తెలియదు. మొత్తానికైతే సంక్షోభం ఉన్నది, ఎటువంటి మార్పు లేదు.
మార్పు ఉందా లేదా ప్రజలే చెప్పాలా. తెలపాలి. మేము చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం, మేము చేసినటువంటి సర్వే ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదు. మేము ఫైనల్ చేయకూడదు, ఇంకా టైం ఉంది, అందుకే మేము పెట్టినాం, క్వశ్చన్ మార్క్ పెట్టినాం. ఫెయిల్ అయిందా, క్వశ్చన్ మార్క్ పెట్టాం మనం. ఫెయిల్ అయిందని మేము చెప్తలేము, కానీ ఫెయిల్ అయిందా అని చెప్తా ఉన్నాం. అయిందా, మరి అయితే ఎందుకు అయింది, వీళ్ళు ఏం చెప్పారు అనేది ఒకసారి ప్రజలకైతే మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇగో ఈ రాజకీయాలు ఉంటాయి. పార్టీలు అప్పుడు మారారు, ఇప్పుడు మారుతా అంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆహ్వానించుకుంటాడు. ఆ మందలో ఉన్న గొర్రెల్ని ఒక్కల్ని కూడా మా దాంట్లో జాయిన్ చేసుకో. మా మందల ఏమైందండి, మరి 10 మందిని పటా 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 లాగాడు. ప్రాంతీయ పార్టీలు లాక్కున్నంత ఈజీగా జాతీయ పార్టీలు లాక్కుంటే పార్టీలకు చాలా దెబ్బ అవుతుంది. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, రాష్ట్రం అంటే అది ప్రాంతీయానికి సంబంధించిన ఇవాళ 29 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చినాయి అనుకోండి, చూస్తారు. అది జాతీయ మీడియా ఛానల్స్ అని చూపిస్తాయి. ఏడా ఒక్క విషయంలో మార్పు చెప్పాలి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విషయంలో మార్పు చేసిందో చెప్పాలండి. అది విషయం. ఎక్కడ మార్పు చేసిండ్రు? మంత్రివర్గ విస్తరణ చేయలేదు కదా ఇప్పటి వరకు. విద్యాశాఖకు మంత్రి లేరు, హోమ్ మినిస్టర్ లేరు, విద్యాశాఖకు మంత్రే లేడండి ఇప్పటిదాకా. ఓ పక్కేమో ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సూసైడ్లు, దాంట్లో బల్లులు పిల్లులు కప్పలు, ఈ పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని బట్టి పాస్ అయిందని చెప్పుకోవాలా, ఫెయిల్ అయిందని చెప్పుకోవాలా? మీరు చెప్పండి, ఏమని చెప్పుకోవాలి? దీన్ని పాసా ఫెయిలా చెప్పండి మీరు. 6 గ్యారెంటీలు ఇచ్చారా, అమలు చేసిన ఇచ్చారా? రైతు భరోసా అన్నారు, అదే రైతు భరోసా ఏం చేశారు? డబల్. ఇక కేసీఆర్ ఏది ఇస్తానంటే దానికి డబల్ చెప్పారు. కేసీఆర్ ఏం చేసిందంటే, కేసీఆర్ మొత్తం చూస్తుండగా ఎంతవరకు నీరు వచ్చినాయో మొత్తం తెలుసు. అబ్బో ఇది ఎట్ట అయ్యేటట్టు గెలిస్తే మాత్రానికి నాయన మన ఈసారి చెడు కూడా ఆడతారని చెప్పి ఏమైతే ఉన్నాయో వాటినే మళ్ళీ ఇస్తానని చెప్పిండు. అంతే, ఉన్నవి ఇస్తాడు. ఇక ఉన్నాయి, నేను మాత్రానికి తగ్గకుండా ఇచ్చుకుంటా పోతా. కానీ అర్థమైపోయింది సినిమా ఇప్పటికే టైట్ గా అవుతుంది. మా అమ్మో అధికారం లేకపోయింది, కానీ ఈ ఇచ్చి నేను అధికారంలోకి వస్తే నాకు బ్యాటింగ్ అనుకున్నాడు. ఇక తెలివిగా తప్పుకున్నాడు, ఏం చెప్పలేడు. ఇక అప్పటికెళ్ళి హింట్ ఇచ్చిండు, యాడికెళ్ళి తెచ్చిస్తారు నా వల్ల కావట్లేదు. అన్ని చూసినా, నేను అన్ని చేసినా, అందరినీ అటు ఇటు తిమ్మిని బొమ్మిని తిమ్మిని చేసి అది చేసి ఇది చేసినాడు కేసీఆర్. అంత మామూలు ఏం కాదు కదా. చేస్తే వీళ్ళు ఏం చేశారు? అధికారం కోసం, కేవలం కుర్చీ కోసం డబల్ చేసి పడేశారు. అన్ని డబల్. ఆయన 10,000 ఇస్తాడా, నేను 15,000 ఇస్తా. 20,000 కూడా అన్నారు కొన్ని చోట్ల. ఆయన 1,00,000 ఇస్తాడా, నేను రైట్ తులం బంగారం ఇస్తా. అన్నాడు. మేము ఇక ప్రభుత్వ కూలీలకి ఇస్తాం, కౌలోడికి ఇస్తాం, వానికి ఇస్తాం, వీనికి ఇస్తాం, ఇంకేడికి ఇస్తాం. అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. ఇవాళ 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది. ఇవాళ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఏడికెళ్ళి ప్రజలకి వెళ్ళి. ప్రతిపక్షంతో మాకు సంబంధం లేదండి. కేవలం ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ ఏమి మార్పు లేదు. మరి ఇక మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మేము చెప్పిన దాంట్లో ఏమన్నా 1% మిస్టేక్ ఉన్నా. వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు కొంతమంది ఆ 10 ఏళ్ళు ఏం బీకిండు కేసీఆర్ అంటారు. ఏం బీకలేదని మేము కూడా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చెప్తున్నాం, మనం ఏం చేయట్లేదు. ఆయన వద్దని చెప్పే పక్కకు పెట్టేశారా బాబు అని మేము చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటల వల్లే కదా ఓట్లేసింది. ఆ మాటలు ఎంతవరకు నిరూపించుకుంటుందనే మేము చెప్తున్నాం. అంతే తప్పితే వేరే నాయకుని గురించి వేరే దాని గురించి మాకు సంబంధం లేదు. ఇగో ఇట్లా ఏవైతే ఇన్ని రోజులు జరిగినాయో మేము చెప్పినట్టే ఖచ్చితంగా ప్రతిదీ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చెప్పడం మా బాధ్యత. మేము చెప్తాం, ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాం, 100కి 100% చేస్తాం. ఎందుకంటే గల్లా పెట్టి అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది, ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నది, ప్రతి ఒక్క నాయకుడికి ఉన్నది. 100కి 100%. ఆ రోజు మరి ఏదైతే మిమ్మల్ని జీతగాళ్ళని చెప్పి ప్రబోధిస్తా ఉన్నారో, మిమ్మల్ని చెప్తా ఉన్నారో, 100కి 100% మీరంతా కూడా ప్రజలకి జీతగాళ్ళే. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజలకి జీతగాళ్ళే. బరాబరుగా ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే. మీరు తల కిందులైనా అడిదిటైనా ఇటుదిటైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇయ్యాల్సిందే తప్ప మీరు వెనక్కపోతే ఆన్ ద రికార్డ్ అన్నీ ఉంటది. మీరు మాట్లాడింది ఉంటది, మీరు చెప్పిన సొల్లు ముచ్చట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్ని రికార్డింగ్ ఉంటాయి, అన్ని చూపిస్తారు. అంతే తప్పితే ఇవాళ ఒకటి చెప్తాం రేపు ఇంకోటి అంటే కుదరదు. ఇది పబ్లిక్, ఇది ప్రజాస్వామ్యంలో ఆన్ ద రికార్డు ప్రతి ఒక్కటి ఉంటది. కాబట్టి ఇప్పటికైనా సరే మేలుకొని వెంటనే ప్రజలకు ఇచ్చిన ఈ ఫెయిల్ అనేటటువంటి విషయాన్ని పాస్ లోకి తీసుకుపోవాలంటే మీ ఇష్టం. చేయాలంటే ఏం చేయాలా? కేసీఆర్ కంటే డబుల్ గా అప్పులు చేయాలి. అప్పులే చేయాలి. పని చేయటం అంటే ఇంకా అదే అప్పులు చేయండి ఇంకేడికి వస్తాయి.
అప్పులు లేని ఆడికల్లో వస్తాయి. వీళ్ళ సొంత పైసలు ఏమన్నా ఇస్తారు? సొంత పైసలు ఏమన్నా ఇస్తారా? సొంత పైసలు 1 రూపాయి కూడా ఇయ్యరు. అందుకే ఎన్నికల కంటే ముందు ప్రజలకి వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇగో నేను అంతిత్తా ఎంతిత్తా అంటే కాలం ఎట్లా తిరిగి వస్తుంది? ఉత్తగానే తిరిగి వస్తుంది, స్పీడ్ గా తిరిగి వస్తుంది. ఇవాళ పుట్టిన పిల్లవాడికి చూసేసరికి 5-6 సంవత్సరాలు వస్తున్నాయి, వాడికి స్కూల్ పోతున్నాడు కాదా? ఈ మాటలు తిరిగి రావా? అందుకే చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 100% ప్రజలకు మాత్రానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మరి ఎట్లా చేస్తారో సేవరిగా ఈ రాజకీయ నాయకులు తెలివిగా అబ్జర్వ్ చేస్తా. మేనిఫెస్టో ఇస్తారా, కింద షరతులు వర్తిస్తాయని చిన్నగా రాస్తారు. అదే కనుక మనం చదవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటే మేము షరతులు వర్తిస్తాయని చదవలేదని అంటారు తెలివిగా. సో ప్రజలు కూడా చైతన్యంగా చదవాలి. ప్రభుత్వం ఇదే ఛాలెంజ్ చేస్తుంది తెలుసా. మళ్ళీ ఇంకోటి, మొన్న ఖమ్మం వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు మేము 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అధికారికి పార్సిల్ ఇచ్చేసినాం. ఇక ఈ బంచలేదు అనుకో, ఎవరికి వస్తుంది? అప్పుడు అధికారికి వస్తుంది. ప్రభుత్వ అధికారుల మీద వేసేస్తారు వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేస్తుంది. ఏడికనిస్తే ప్రభుత్వ అధికారులకు ఇచ్చేస్తే నీకు ఇచ్చినాం కదా పైసలు, నువ్వు ఎందుకు పంచలేదు? ఈ ముచ్చట్లు ఉన్నాయి. ఈ అధిక తెలివితేటలు పక్కగా పెట్టుకొని ప్రజలకి సేవ చేసేటటువంటి ప్రయత్నం, ఇగో అవన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేయాలి. ఖచ్చితంగా ప్రజల తరపున ఇటు ప్రభుత్వానికి ప్రజల మధ్య మనం వారధిగా పనిచేస్తామని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి మనం చెప్తా ఉన్నాం.